తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ప్రజల ముందుకొస్తున్న జగన్ తప్పకుండా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు నందమూరి లక్ష్మీపార్వతి. ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి కొత్త నాయకత్వం కావాలని, జగనే ఆ లోటును భర్తీ చేయగలరని ఆమె అభిప్రాయపడ్డారు. జగన్ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారంటున్న లక్ష్మీపార్వతితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. తెలుగువారి ఆత్మగౌరవం నినాదం మరోసారి రాష్ట్రంలో వినపడుతుంది. అది కూడా సంచలనాత్మక రీతిలో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెడతానని అనౌన్స్ చేసిన జగన్ నోటి నుంచి మరి ఇదే నినాదంతో ఆయన ప్రజల్లో కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవం నినాదాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది ఎన్టీఆర్. అదే నినాదంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కూడా. ప్రస్తుతం ఆయన భార్య ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి కూడా మన ముందున్నారు. ఆమె ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చారు. ప్రస్తుతం ఆమెను అడిగి దీనిపైన తెలుసుకుందాం. మేడం చెప్పండి, మరొకసారి తెలుగువారి ఆత్మగౌరవం నినాదం వచ్చింది, దీనిపైన మీరేమంటారు? రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు వస్తే అంతగా మన జాతి, నిద్రపోయే జాతి మేల్కోవటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతిదీ ఢిల్లీ చుట్టూ తిరుగుతుంటే అసలు ఇక్కడ ఎవరికి ఆ గౌరవం లేదా, విలువలు లేవా అనేది వస్తూ ఉంటుంది. అందువల్ల ఏదో విధంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టేటువంటి పవర్ఫుల్ లీడర్స్ వస్తూనే ఉండాలి అప్పుడప్పుడు. నిజంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆ ఘనత ఎన్టీఆర్ గారికే దక్కుతుంది. తెలుగువాడి ఆత్మగౌరవం అన్నప్పుడు నిజంగానే వాళ్ళ గుండెలు స్పందించినవి, విప్లవంలాగా ఎగిసిపడ్డాయి. ప్రతి ఒక్కరు నిజంగా స్పందించారు. తమ గౌరవం నిలబెట్టుకోవాలంటే ఆయనే ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు, చేశారు. అదే విధానంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు, అధిష్టానం వ్యవహరించినటువంటి తీరు తనకే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక మనస్తాపం కలిగించిన ఈ పరిస్థితుల్లో తప్పకుండా తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి నేను మీతో ఉన్నానని చెప్పి అబ్బాయి అని అంటున్నాడు. దాన్ని తప్పకుండా అందరూ ఆశీర్వదించాల్సిందే. ప్రస్తుతం జగన్కి విపరీతమైన స్పందన బయట కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పెట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది? అంటే నెక్స్ట్ 30 years కూడా మీకు మంచి రాజ్యం వస్తుందని కూడా ప్రకటించారు. తప్పకుండా అతను వ్యూహాత్మకంగానే పోతున్నాడు, అది కనిపిస్తూనే ఉంది. 30 సంవత్సరాలు నేను వైఎస్ నిలబెడతానంటంలో అసలు ఒక ప్రతిజ్ఞ కనిపిస్తుంది. ముందు ఆ పట్టుదల కనిపిస్తుంది. ఆ అబ్బాయి పట్టుదల ఏంటనేది మనకు అడుగడుగునా కూడా తెలుస్తూనే ఉంది. అతను ఎంత వేచి చూసే ధోరణి అవలంబించాడంటే వినయంగా, పాపం. లేకపోతే తండ్రి సమాధి మీద ప్రమాణం చేసి మీ ఇళ్లకు నేను వచ్చి పరామర్శిస్తాను, దానికి అధిష్టానానికి వచ్చిన ఇబ్బంది ఏంటండి? ఇక్కడ వాళ్ళు పని పాట లేని కొంతమంది నాయకులు చెప్పే మాటలు విని అధిష్టానం ఎంత తెలివి తక్కువ వ్యవహరించిందో అది దాని ఫలితం ఏంటో కూడా, దాని పర్యవసానం ఏంటో కూడా అనుభవించబోతున్నారు వాళ్ళు. అందువల్ల అతను మాట ఇచ్చాడు, సరే పార్టీని సస్పెండ్ చేసినా సరే నా మాటకి నిలబడతానని ఆ మాట మీద నిలబడే ఆ తండ్రి గారి మనస్తత్వాన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు. అది అతనిలో క్వాలిటీ ఏంటంటే, ఆ లీడర్షిప్ ఏంటంటే అదే. ఒకవేళ జగన్ పార్టీ పెట్టిన తర్వాత మీ మద్దతు ఎలా ఉండబోతోంది? తప్పనిసరిగా నేను మొన్న అతని పార్టీ పెట్టకపోయినా కూడా వ్యక్తిగత ఓదార్పు యాత్రప్పుడే నేను వెళ్ళి చాలా మంచి పని చేస్తున్నావు నాయన, మీ తండ్రి ఆశయాన్ని నిలబెట్టడానికి అని చెప్పి నేను అభినందనలు చెప్పి రావటం జరిగింది నెల్లూరు. అతను అట్లాంటి వ్యక్తి మంచి ఆశయంతో ముందుకు వస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నేను కూడా ఒక ఆశయాన్ని కట్టుబడి ఉన్నటువంటి దాన్ని. నా భర్త ఆశయాలు కాపాడిన వ్యక్తి, ఈ తెలుగువారి గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి కనుక ఆ వ్యక్తి అడుగుజాడల్ని ఎవరైతే నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళకి తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. అంటే సపోర్ట్ అంటే బయట నుంచి మద్దతు ఉంటుందా, మీరే డైరెక్ట్ గా పార్టీలో చేరి కొనసాగుతారా? అది నేనైతే నా పార్టీని వదిలిపెట్టాలని నాకేం లేదండి ఆలోచన. అది అట్లా లేదు. ఎన్టీఆర్ టీడీపీని ఇది పెట్టుకుని నేను అది ఎట్లా ఉంటుంది అనే ఫ్యూచర్ నేను ఇప్పుడు ఏమి చెప్పలేను దాని గురించి. కానీ బాబుకు మాత్రం నా మద్దతు కంప్లీట్ ఉంటుంది. అంటే ప్రస్తుతం జగన్ బలం ఎంత ఉంటుంది అనుకుంటున్నారండి? రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయనకు వచ్చే అవకాశం ఉంది? ఒకవేళ నా ఎనాలిసిస్ ప్రకారం బాబుకి ఇప్పటికే 20% ఓటు ఉందండి. ఎందుకంటే క్రింది వర్గాలు ఎవరైతే పెన్షన్దారులు కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం క్రింద లబ్ధి పొందిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రం అయినా సరే ఓటు నిర్ణయించేది క్రింది వర్గాలేనండి. 80% క్రింది వర్గాలు అయితే పై 20% ఏంటంటే డబ్బున్న వాళ్ళంతా కూడా ఆ డబ్బుండి ఆ ఓట్లను కొనుక్కునేటువంటి వాళ్ళు కొంత శాతం వరకు. అలా కాకుండా అవసరం వచ్చినటువంటి సందర్భాల్లో ఎన్టీఆర్ గారికి ఏ విధంగా డబ్బుతో పని లేకుండా ఆ రోజు అంత అనుభవం లేకపోయినా కొత్తగా వచ్చినా కూడా ప్రజలంతా నిలబెట్టుకున్నారు.
ఈ రోజు కూడా అదే పరిస్థితి కొంత కనిపిస్తుంది. ఇప్పటి వరకు అతనుకున్న అభిమానం, తండ్రి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, అదంతా కూడా 20% ఓటు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాన్ని అతను బ్యాలెన్స్గా ఇదే విధంగా అతను ముందుకు తీసుకెళ్లి ఈ 3.5 సంవత్సరాలు అనవసరమైనటువంటి కామెంట్స్ లేకుండా మరి కేవలం ప్రజల సంక్షేమమే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసమే నేనున్నాననే భావన ప్రజల్లో కలిగించగలిగితే, ముఖ్యంగా పేద వర్గాల హక్కును చేర్చుకుంటే, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి మేనిఫెస్టో తయారు చేసుకొని వాళ్ళని నమ్మించగలిగితే మిగిలిన ఇంకొక 25% 20% రావడం పెద్ద కష్టమే కాదు అసలు. చివరిగా ఒక ప్రశ్న మేడం.